నారాయణ. సాధకుడు పైన చెప్పిన విధంగా ఈశ్వరారాధన చేస్తే అతడికి భగవద్భక్తులతోనూ భాగవతోత్తములతోనూ సహవాసం ఏర్పడుతుంది. ఇదే మహాఫలం. దాని ద్వారా భగవంతుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది. ఆ భక్తి వల్ల సాధకుడికి మోక్షము లభిస్తుంది. మనస్సు ప్రసన్నం కావాలంటే శ్రీహరి యొక్క కథలను వినాలి. దానితో జ్ఞానం కలిగి త్రిగుణాల వల్ల పుట్టే రాగద్వేషాలు తొలగిపోతాయి. అలా ప్రసన్నమైన మనస్సులో వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మనస్సు విషయ సుఖాల వైపు పరిగెత్తుకుంటూ ఉంటుంది. అంటే పరిగెత్తుకుంటూ ఉంటుందంటే ఏమర్థం? విషయ సుఖాలపై పరిగెత్తుకోకుండా ఉంటుందని అర్థం అక్కడ. అంటే మామూలుగా అన్ని సందర్భాల్లో విషయ సుఖాల మీద వెళుతుంటే ఇంత ఉపాసన చేసి కూడా ప్రయోజనం లేదు కదా. అందుకని విషయ సుఖాల వైపు మనం మామూలుగా దాన్ని అరికట్టాలంటే ఏమిటి? ఆ అరికట్టడానికి కోసం ఈ ఉపాయం. అటువంటి మనస్సులో భక్తి యోగం కలుగుతుంది. ఆ భక్తి యోగమే మోక్షానికి మార్గం అవుతుందని మహాత్ములు చెబుతున్నారు. ఇలా మనశ్శాంతిని, భక్తిని, మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి యొక్క కథలలోని మాధుర్యాన్ని రుచి చూసినవాడు ఎవడు కూడా దానిని వదిలి ఉండలేడు అనే శుకవాక్యాన్ని సూతుడు చెప్పగా శౌనకుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, శుకయోగి చెప్పిన ఈ విషయాన్ని విని పరీక్షిత్తు ఆయనను ఇంకా ఏమని ప్రశ్నించాడు? ఓ విద్వాంసుడా, ఈ విషయాన్ని మేము వినాలనుకుంటున్నాం, దయ ఉంచి చెప్పండి అని అడిగాడు. కథా హరికథోదర్కా సతాం స్యు సదసి ధ్రువం అని చెప్పారు. సత్పురుషుల సభలో ప్రతి మాట శ్రీహరి కథనే చెబుతూ ఉంటుంది కదా. పాండవుల మనవుడు మహారథుడు అయిన ఆ పరీక్షిత్తు గొప్ప భక్తుడు. ఆయన ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో శ్రీకృష్ణుని సంబంధించిన ఆటలనే ఆడుకున్నాడు. అందుకని ఏమని చెప్పారంటే, కథా హరికథోదర్కా సతాం స్యు సదసి ధ్రువం అని చెప్పారు. అందుకని శ్రీహరి కథనే చెబుతూ ఉంటుంది ప్రతి మాట కూడా హరికథల్లో. ఆయన వదిలేసి వేరే పక్కకు వెళ్ళదు. పాండవుల మనవుడు మహారథుడు అయిన ఆ పరీక్షిత్తు గొప్ప భక్తుడు. ఆయన ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో శ్రీకృష్ణునికి సంబంధించిన ఆటలనే ఆడుకున్నాడు. వ్యాసపుత్రుడు పూజ్యుడు అయిన సుఖమహర్షి కూడా గొప్ప కృష్ణ భక్తుడు. ఇటువంటి ఈ ఇద్దరు సత్పురుషుల సమావేశంలో భగవంతుడి గుణాలను వర్ణించే కథలు ప్రసంగంలో తప్పకుండా వచ్చి ఉంటాయి. ఆయుర్హరతి వై పుంసాం, ఆయుర్హరతి వై పుంసాం, ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యర్థే యత్ క్షణో నీతః ఉత్తమ శ్లోకవార్తయా. ఎవరైతే రోజులో క్షణమైనా భగవంతుణ్ణి కీర్తించటంలో గడుపుతారో అటువంటి వారికి తప్ప మిగిలిన వారి ఆయుర్దయాన్ని సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ హరించి వేస్తున్నాడు. వేదాలచే కీర్తింపబడిన పరమేశ్వరుని కథలను ఎవరి నాలుక కీర్తించదో అది కప్పలలాగా వ్యర్థమైన శబ్దాలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది. శ్రీహరికి నమస్కరించని తల పట్టుతలపాగతో కిరీటంతో అలంకరింపబడి అట్లా ఉన్నా కూడా అది ఆ తలకు బరువు మాత్రమే ఉంటుంది, కానీ ప్రయోజనమే ఉంది. శ్రీహరి యొక్క రూపాన్ని, ఆయనను గుర్తుకు తెచ్చే తీర్థాలు మొదలైన వాటిని దర్శించని మానవుల కన్నులు నెమలి ఈకల కన్నుల్లాగా వ్యర్థమైపోతున్నాయి. నెమలి ఈకల కన్నులు ఏం చూస్తాయా అట్లా, కానీ కన్నులు అంటాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళని కాళ్ళు కదలకుండా ఉండే చెట్ల వంటివి అవుతాయి. ఎవడైతే ఒకనాడైనా భగవద్భక్తుల పాదధూళిని
తన నెత్తిపై ధరించడో వాడు నడిచే శవంతో సమానం. నడుస్తున్నాడే శవము అన్న. తులసి భగవంతుని పాదాల యందు సమర్పింపబడటం చేత శ్రీ విష్ణుపది అని ప్రసిద్ధి చెందింది. ఆ తులసి యొక్క పరిమళాన్ని ఎవడైతే భక్తిగా వాసన చూసి ఆనందించడో వాడు గాలి పీలుస్తున్న శవంతో సమానం అన్నారు. హరినామస్మరణ చేస్తూ లేదా ఇతరులు చేస్తూ ఉండగా విని ఎవరి హృదయం కరుగదో అటువంటి హృదయం రాయి లాంటిది. హరినామాన్ని వినగానే కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారాలి కదా. అలాగే ఒళ్ళు కూడా పులకరించిపోవాలి. ఓ సూత మహర్షి, పరీక్షిత్తు చక్కగా ప్రశ్నించాడు. ఆత్మవిద్యలో గొప్ప పండితుడు, గొప్ప భాగవతుడు, వ్యాసపుత్రుడు అయిన సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన దాన్ని మాకు చెప్పు అని అడిగారు. నీ మాటలు మా మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు శౌనక మహర్షి. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. హరినారాయణ.